మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్తే. నమస్తే. లేడీ అఘోరికి బెయిల్ వచ్చింది. అయితే బెయిల్ వచ్చినప్పుడు జనకి శ్రీవర్షిని రావాలి, కానీ రాలేదు. అంటే వీళ్ళిద్దరి మధ్య విడాకులు అయ్యాయని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది సార్? లేడీ అఘోర్కి ఈరోజు బెయిల్ నిన్ననే వచ్చింది యాక్చువల్గా, బట్ లేట్ అయింది. ఈరోజు ఆమె రిలీజ్ అయింది. సో మామూలుగా అయితే శ్రీవర్షిని పరిగెత్తుకుంటూ రావాలి జైలుకు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎంతగా ప్రేమించుకున్నారో మనం చూసాము. పెళ్లి చేసుకొని ఎంత ఆనందంగా ఉన్నారు, జీవితాంతం మేము విడిపోము, జన్మ జన్మలకి కలిసి ఉంటాం టైప్లో వాళ్ళు మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. సో శ్రీవర్షన్ కూడా చాలా హ్యాపీగా ఇతనితో ఆమె ఒక అడ్వెంచరస్ ట్రిప్ కూడా వేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇక్కడంతా కూడా పెళ్లి కూడా అటువైపే జరిగింది. సో మామూలుగా అయితే ఈ లేడీ అఘోరికి సడన్గా ఒక ఫేమ్ అనేది వచ్చింది. ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలో ఇలాగా ఒక ట్రాన్స్జెండర్ అఘోరీని మనం చూడడమే ఫస్ట్ టైము. ఆ ట్రాన్స్జెండర్ మామూలుగానే అఘోరీస్ అనేవాళ్ళు, నేను చాలాసార్లు అఘోరీలో బయోగ్రఫీస్ చెప్పాను. వాళ్ళు ఏంటంటే ప్రపంచానికి దూరంగా, ఈ మెయిన్ స్ట్రీమ్కి దూరంగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రీము, వాళ్ళు కాలాముఖులు అంటారు వాళ్ళని. వాళ్ళు అద్వైతాన్ని చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తారు. అద్వైతం ఏం చెప్తుందంటే జీవ జగత్ ఈశ్వరుడు మిత్ అని చెప్తుంది. జీవము, జగత్తు, ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే దేవుడు. ఈ మూడు కూడా లేవని చెప్తుంది అద్వైతం. సో మన పరమాత్మ మాత్రమే సత్యం అని చెప్తుంది. పరమాత్మ అంటే ఇక్కడ దేవుడు కాదు, మనం పరమాత్మ అంటే కూడా దేవుడు అని. పరమ ఆత్మ అంటే సూపర్ కాన్షియస్నెస్. సూపర్ కాన్షియస్నెస్ ఒకటే ఉంటుంది. సో రెండు ఉండవు అనేది నాన్ డ్యూయల్ ఫిలాసఫీ అంటారు. అద్వైతం అంటే రెండు కానిది, రెండు లేవు ఇక్కడ. అంటే ఇది కానిది లేదు, ఒకటే ఉంది, అది పరమాత్మ. మనం చూసే ప్రపంచం అంతా కూడా మిథ్య అని చెప్తుంది. దానికి ఏదో ఫిలాసఫీ ఉంది. దీన్ని సీరియస్గా అమలు చేసేది ఎవరంటే అఘోరీస్. వీళ్ళు ఏం చేస్తారంటే, అందుకనే వాళ్ళు శవాలను ఎందుకు తింటారంటే, శవమైనా యాపిల్ కాయ అయినా లేకపోతే చికెన్ అయినా వాళ్ళకి ఒకటే. వాళ్ళ దృష్టిలో ఏ పదార్థం అయినా ఇదంతా మిథ్య అయినప్పుడు శవం అయితే ఏమిటి, అశుభ్రంగా ఉంటే ఏంటి, వాళ్ళకి శుభ్రత అశుభ్రత అనే కాన్సెప్ట్ కూడా ఏదీ లేదు. అందుకని వాళ్ళు దాంట్లో ప్రాక్టీస్ చేయడం కోసమే వాళ్ళు కపాలంలో తినడం, శ్మశానంలో ఉండడం, నగ్నంగా ఉండడం, ఇలాంటివి చాలా ప్రాక్టీస్ చేస్తుంటారు. అది ఒక సీరియస్ సెక్ట్. అది ఎప్పటి నుంచో ఉంది. అంటే తాంత్రిక సెక్ట్లు అనేవి మనకి ఎప్పటి నుంచో కూడా ఉంటాయన్నమాట. వాళ్ళు సీరియస్గా చేస్తుంటారు. వాళ్ళ వల్ల సమాజానికి కూడా ఏమి హాని ఉండదు. అలాంటి అఘోరి, ఈ అఘోరి వచ్చి దీన్ని కమర్షియలైజ్ చేసేసి, దీన్ని సెన్సేషనలైజ్ చేసి, దీన్ని సనాతన మతం కలిపి, రెండోది ఇతను యాక్చువల్గా అబ్బాయి అఘోరి శ్రీనివాస్, ఇతని పేరు అల్లూరి శ్రీనివాస్, బెల్లంపల్లి దగ్గర విలేజ్. కానీ ఇతను కొంత పెద్ద చదువుకుపోయినా కామన్ సెన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ధైర్యం ఉంది, ఒక దూకుడు ఉంది. ఇవన్నీ ఈ క్వాలిటీస్ నిజానికి మంచి క్వాలిటీసే. కానీ దాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా అవసరం. ఎప్పుడైనా మీడియా అనేది డబుల్ ఎడ్జ్డ్ వెపన్. మీడియానే పైకి లేపుతుంది, మీడియానే మళ్ళీ కిందికి తొక్కుతుంది. సో ఈ మీడియాని జాగ్రత్తగా డీల్ చేయడం అనేది అదొక ఆర్ట్ అండ్ సైన్స్. సో ఇది అందరికి రాదు. అందుకని ఈ మధ్య మీడియాలో పాపులర్ అయిన చాలామంది వాళ్ళ జీవితాలు నాశనం అయినాయి. కొంతమందికి ఉపయోగం ఉంది. అంటే బరిలెక్క లాంటి వాళ్ళు ఏమయ్యారో తెలియదు మనకి ఇంకా. సో అందుకని అఘోరి కూడా దీనంతా నమ్మి, నిజమని నమ్మి రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, చివరికి అంబేద్కర్ లాంటి వాళ్ళ గురించి కూడా బూతులు తిట్టడం, జర్నలిస్టులని బ్లాక్మెయిల్ చేయడం, పోలీసుల మీద దాడులు చేయడం, పబ్లిక్ని దాడులు చేయడం, గుళ్ళల్లో కూడా పోయి నేను న్యూటిగా వెళ్తానని ఆ గుడికి సంబంధించిన సంప్రదాయాలను కూడా ఫాలో కాకుండా ఏదైనా అడిగితే దాడులను చేస్తుంది, లేకపోతే ఆత్మాహుతి అని అంటుంది. ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే బ్యాడ్ నేమ్ జనాల్లో బాగా వచ్చింది. ఫస్ట్లో అఘోరికి మంచిదే ఉంది, ఎక్కడికక్కడ కాళ్ళకు మొక్కి ఆ నీళ్లు చల్లి నీళ్లు చేసుకోవడం, ఇవన్నీ పనిచేసి. దీంతో అఘోరి ఏమనుకుందా, నాకు తిరుగులేదు, మీడియాలో ఎప్పుడో కనబడడం, ఇవన్నీ చూసి నమ్మింది. సో నమ్మి ఇంకా రెచ్చిపోయింది. సో ఈ క్రమంలో ఏంటంటే శ్రీవర్షిని ఎపిసోడ్తో అఘోరికి బాగా బ్యాడ్ నేమ్ అందరికంటే. ఎందుకంటే అమ్మాయి బీటెక్ చదువుతుంది, వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు ఏదో కష్టపడి చదివించుకుంటే ఈ అమ్మాయిని ఎత్తుకుపోయాడు ఇతను. సో దాంతో వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి చాలా బాధ, కోపం వచ్చింది. దాంతో వాళ్ళు గట్టిగా ఫైట్ చేస్తారు. మీడియాలో కూడా చాలా మందికి ఇతను యాంటీ అయ్యాడు. అప్పుడే తిట్టడం, బూతులు, ఇతను నోటి తోలు బాగుంది, అన్నితో ఇది చెయ్యి
చెయ్యి ఎక్కువ లేస్తుంది, కాలు ఎక్కువ లేస్తుంది, నోరు ఎక్కువ లేస్తుంది. దీనివల్ల ఏమైందంటే ఎక్కువ మంది ఎనిమిస్ తయారయ్యారు. దీంతో ఇక్కడ ఇబ్బంది అయింది. దీంతో ఇప్పుడు ఏమైంది, ఇతను గతంలో చేసిన మోసాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా మనకి రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లి దగ్గర పొద్దుటూరు అని ఉంది. అక్కడ ఒక మహిళా ప్రొడ్యూసర్, అది కూడా నాకు విచిత్రం, ఒక మహిళా ప్రొడ్యూసర్ ఇలాంటి వాడిని నమ్మి చుద్ర పూజలు చేయడం ఏంటి? నిజానికి ఆమె మీద కూడా కేసు పెట్టాలి యాక్చువల్గా అయితే. సో అటువంటి ఒక చుద్ర పూజలు చేస్తారని ఆమెకేదో ఇష్యూ, జెన్యూన్ ఇష్యూ ఉండొచ్చు. మన వాళ్ళకి చాలా మందికి జెన్యూన్ ఇష్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ చదువుకున్న వాళ్ళు కూడా చుద్ర పూజలకి ఒప్పుకొని చేయడం అనేది మనం చూస్తున్నాం. వేణుస్వామిది కూడా అది కాదు, ఒక రకమైన వేణుస్వామిది కూడా చుద్ర పూజలే, కాకపోతే ఆయన సోఫిస్టికేటెడ్గా చేస్తుంటాడు. మందు పెట్టి మాంసం పెట్టి తాంత్రిక పూజలు చేయడం, వామాచారం అని దానికి ఏదో ఒక ఇది ఉంటుంది, అలా చేస్తాడనమాట. సో ఇతను అలా ఆమె దగ్గర ఏమంటే విడతల వారీగా ఒక 10 లక్షల రూపాయలు లాగాడు. లాగి అంతవరకు అయింటే కూడా ఏదో పూజలు కూడా చేశాడు. బుజ్జయిని తీసుకెళ్ళాడు, అక్కడ ఫామ్ హౌస్ ఎక్కడ పట్టుకొని వీళ్ళని తీసుకెళ్ళి పూజలు చేయించాడు. సైలెంట్గా ఉండిపోతే వాళ్ళు ఏదో వాళ్ళ బతికేవాళ్ళు. కానీ ఇతను ఆశ అనేది మనిషికి ఎలా ఉంటుంది చూడండి. వీళ్ళ దగ్గర ఏదో అదే బంగారు బాత్ కథ ఉంది కదా, అలాగా రోజు ఒక గుడ్డు పెడితే ఇతను సాటిస్ఫై కాకుండా మొత్తం బాత్ తినేయాలనుకుంటే అసలుకి మోహం వచ్చింది. అలాగా ఇతను ఏం చేశాడంటే ఆమె దగ్గర నుంచి ఇంకా లాగాలని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో వాళ్ళు ఏం చేస్తారు, సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మోకిల్లా పోలీసులు కేసు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈలోగా ఈ శ్రీవర్షింది బయటికి రాకపోయింటే మిగతా 2 అమ్మాయిలు కూడా బయటకు వచ్చిండేవాళ్ళు కాదు. ఎప్పుడైతే వీడు లవ్ స్టోరీ వ్యవహారాలు రొమాన్స్ వీళ్ళదంతా ఓపెన్ చేసి లైవ్లో అన్నీ చేయడం మొదలు పెట్టారు, దాంతో ఇంకొక 2 రాధిక అనే అమ్మాయి, ఒక అమ్మాయి వచ్చింది. ఇతను ఆల్రెడీ నన్ను పెళ్లి చేసుకున్నాడు, తాళి కట్టాడు అని ఆ అమ్మాయి రంగంలోకి దిగింది. ఇంకొక అమ్మాయి కొత్తపల్లి, కరీంనగర్ కొత్తపల్లి అమ్మాయి అయితే ఇతను తాళి కట్టాడు, నా దగ్గర 3 లక్షలు తీసుకున్నాడు, తాళి కట్టినాక నన్ను ఒళ్ళంతా తడిమాడు అది ఇది అని చెప్పింది. సో తాళి కట్టేది దానికోసం కదా అమ్మాయి అది. సో అమ్మాయిలు కూడా అలాగే ఉండారు. ఏంట్రా అదే చాలా మంది మీమ్స్ చేశారు అబ్బాయిలు, మేము ఎంతో ట్రై చేస్తే మాకు పడట్లేదు, వీడి అఘోరిగాడికి ఏంది ఇలా పడుతున్నారు అమ్మాయిలు. సో అంటే టాలెంట్ ఉంది అతనికి, మనుషుల్ని అట్రాక్ట్ చేయడం, మనుషుల్ని మెస్మరైజ్ చేయడం, వాళ్ళ మాటలతో వాళ్ళని మాయ చేయడం, ఈ టాలెంట్ అతనికి ఉంది. సో రెండోది అతనికి ఒక అడ్వెంచరు, ఒక పాపులారిటీ, దీని పట్ల కూడా అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారు. ముఖ్యంగా సఫోకేట్ ఫీల్ అవుతున్న అమ్మాయిలు, వాళ్ళ జీవితాల్లో డిప్రెషన్ ఉన్న అమ్మాయిలకి వీడు కొంత సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడం, నాన్న బుజ్జి అని వాళ్ళ కేరింగ్గా ఉండడం, ఇవన్నీ చేసి అట్రాక్ట్ చేసుకున్నాడు. సో ఈ అమ్మాయి కూడా అలాగే అట్రాక్ట్ అయింది. ఈ అమ్మాయికి ఇంతకుముందు కూడా ఒక అగైరుతో అట్రాక్ట్ అయిందని చెప్తున్నారు శ్రీవర్షన్, ఇప్పుడు వీటితో అయింది. సో ఎప్పుడైతే సీరియస్గా పోలీసులకు కూడా ఇతని పట్ల కోపం ఉంది. గతంలో 2-3 సార్లు ఇతను బార్డర్లు వదిలేచ్చారు, ఇవన్నీ చేశారు. ఎందుకంటే సనాతన వ్యవహారం కదా అని జాగ్రత్తగా డీల్ చేశారు. అయినా వాళ్ళకి కూడా సమయం కోసం వెయిట్ చేస్తారు కదా, వచ్చింది. దాంతో ఈ కేసులో వీళ్ళు ఏం చేశారంటే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మధ్య ఉంటే వెళ్ళి ఏప్రిల్ 22వ తేదీన వీళ్ళని పట్టుకొని లాక్కొచ్చారు. వచ్చినాక ఈఎంఐ మీద కేసులు లేవు కాబట్టి ఈఎంఐ ఏమో ఇంటికి వెళ్ళను నేను అంటుంది, ఎవరు శ్రీవర్షిని. నేను జైల్లోకి, నేను కూడా జైలు వెళ్తానంటే అట్లా కుదరదు కదా, జైలు ఏమన్నా లాడ్జినా, ఇద్దరికి రూమ్ ఇచ్చి కాపురం చేయండి అని చెప్పడం. సో దాంతో ఏం చేశారు, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి కస్తూర్బా హోమ్ అని ఉంది, అది ఎప్పుడు ఇండిపెండెన్స్ ముందు నుంచి ఉంది, అక్కడ పెట్టారు. అక్కడ కొద్ది రోజులు కౌన్సిలింగ్ అది ఇచ్చి బుద్ధిగా ఉన్నాక సరే నేను ఇంటికి వెళ్తానంటే ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు అమ్మాయి ఏదో ఆవేశంలో వచ్చింది, వీడు అట్రాక్ట్ అయింది, వీడు జైల్లో పోయి కూర్చున్నాడు. అది అమ్మాయి ఊహించలే. అమ్మాయి ఏమనుకుంటుందంటే వీడు సర్వశక్తిమంతుడు, ఒకవేళ అరెస్ట్ అయినా 2వ రోజు బయటకు వస్తాడు. చాలా మంది అదే అనుకున్నారు, ఎందుకంటే తనకి పెద్ద నెట్వర్క్ ఉంది, ఎందుకంటే అతను ఐఫోన్ వాడుతున్నాడు, అదేంటి i20 వాడుతున్నాడు, ఈ ఇతను వెనక ఏదో మాఫియా ఉంది, రాజకీయ నాయకులు ఉన్నారు, ఇలాంటి వార్తలంతా వచ్చాయి కాబట్టి ఇతనికి ఏముంది అటు పోతాడు ఇటు వస్తాడు అనుకున్నారు. ఎవరు కూడా ఊహించరా, 4 నెలలు ఉంటాడని ఎవరు ఊహించలే జైల్లో. దాంతో అమ్మాయి షాక్ అయింది. అమ్మాయి చిన్నపిల్ల, అమ్మాయికి ఇంక వేరే సర్కిల్ ఏదో ఇదైంది. దాంతో అబ్బాయిలతో అమ్మాయి పబ్బులకి వెళ్ళడం, డ్యాన్సులు చేయడం, ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే అప్పటి నుంచి అమ్మాయి కూడా అర్థమైంది మీడియాతో దూరంగా ఉంటేనే మనకి బాగుంటుందిరా అని చెప్పి అమ్మాయి దూరంగా ఉండిపోయింది. ఇప్పటివరకు రాలేదు, జైలుకి కూడా వెళ్ళలేదు అని చెప్తున్నారు. సో విడాకులు అఫీషియల్గా వీళ్ళిద్దరు తీసుకున్నారు లేదా అదొక సమస్య. ఇప్పుడు విడాకులు వీళ్ళిద్దరికి ఇవ్వాలా లేదా, అసలు పెళ్లిగా గుర్తించాలా లేదా అంటే ట్రాన్స్జెండర్ మ్యారేజ్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కానీ చట్టాలు కానీ గుర్తించవు. ట్రాన్స్జెండర్స్ కలిసి ఉండొచ్చు కానీ లీగల్ రైట్స్ ఏమి ఉండదు. మ్యారేజ్ని గుర్తించే చట్టాలు ఏవి లేవు. అంటే సేమ్ మ్యారేజ్ని గుర్తించదు. సేమ్
అనేది రిలేషన్షిప్ నేరం కాదు, సుప్రీంకోర్టు చెప్పింది. కానీ సేమ్ మ్యారేజ్ మగవాడు పెళ్లిని గుర్తించదు. అమ్మాయి పెళ్లి చేసుకుంటే గుర్తించదు. ఒక ట్రాన్స్జెండర్ ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే గుర్తించదు. కాబట్టి ఇది లీగల్గా చెల్లదు యాక్చువల్గా. కాబట్టి ఈ అమ్మాయి సైలెంట్గా అయిపోయినట్టుగా ఉంది. అఘోరి ఏమో ఏడుస్తున్నాడు. అంటే అఘోరి గట్టిగా అఘోరి ఎమోషనల్ అయ్యాడు ఆ అమ్మాయితో. మనం వీడియోలో కూడా చూసాం. కన్నీళ్లు పెట్టుకోవడం, ఎమోషనల్ అయ్యి మమ్మల్ని ఇద్దరిని వదిలేయండి వేడుకోవడం, మీడియాని ఇవన్నీ కూడా చేశాడు. అంటే అఘోరికి కూడా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఎమోషన్స్ ఉండడం వల్ల ఇతర ఎమోషన్స్ అతను అట్రాక్ట్ చేస్తున్నాడు. అతను అంటే ఫేక్ కాదు, సీరియస్ ఎమోషనల్ గై. సో దాంతో ఈ అమ్మాయి ఇప్పుడు దూరం అవడంతో అతను బెయిల్ మీద బయటకు వచ్చినా ఏడుస్తున్నట్టుగా చెప్తున్నారు. వచ్చినా కూడా ఇప్పుడు అతనికి బెయిల్ 2 కేసులు ప్రధానంగా. ఒకటేమో ఇందాక చెప్పిన 10 లక్షల కేసు, దాంట్లో ఎప్పుడో బెయిల్ వచ్చింది, చేవెళ్ళ కోర్టు ఇచ్చేసింది. ఇప్పుడు బెయిల్ వచ్చి కొత్తపల్లి అమ్మాయి లైంగిక దాడి కేసు పెట్టింది, ప్లస్ 3 లక్షలు తను నా దగ్గర తీసుకున్నాడని కేసు పెట్టింది. ఆ కేసులో ఇప్పుడు ఈరోజు నిన్న బెయిల్ వచ్చింది. ఈరోజు అతను బయటకు వస్తున్నాడు, ఏడుస్తున్నాడు అని చెప్తున్నారు జైల్లో. నా శ్రీవర్షిని కలవరిస్తున్నాడు. అమ్మాయి రాలేదు, ఫోన్ అమ్మాయి మార్చేసింది, ఫోన్ కూడా నెంబర్ కూడా అని చెప్తున్నారు. ఇప్పుడు ఇతనికి ప్రాబ్లం ఏంటంటే ఇతనికి ఇప్పుడు వేరే రకమైన లైఫ్ కష్టము. మళ్ళీ 0 ప్లేస్కి వెళ్ళిపోయాడు. రెండోది ఎవ్రీ గురువారం మకిళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు చేయాలి. ఎక్కడికన్నా పోతే మళ్ళీ పట్టుకొస్తారు అతన్ని. సో అతని లైఫ్ కొంత మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. దీని నుంచి